నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. బలవంతుడు నాకేమని ఎప్పుడు విర్రగకూడదు, నాకు ఎదురు లేదు అని ఎప్పుడు అనుకోకూడదు. ఏదో ఒక రోజు చలిచీమల చేతికి చిక్కి మరణిస్తాడు అనడంలో సందేహం లేదు. తుపాకీ తూటాలు, ఫిరంగికుళ్ల చప్పులతో ఎన్నో దశాబ్దాలు భయాందోళనల మధ్య నలిగిపోయిన ప్రజలు విద్యావంతుల రాకతో కాస్త తేరుకుంది. వారి ఏలుబడిలో కడుపు నిండా కాకున్నా అర్ధాకలితో అయినా కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఏదోలా గడిచిపోతుందిలే అనుకున్న సమయంలోనే ప్రపంచంలో నేనే బలవంతుణ్ణి, నాకెవ్వరూ ఎదురు లేరు అని విర్రవీగిన అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లను నియంత్రించడంలో ఘోరంగా విఫలమైంది. అమెరికా అండతో తాలిబాన్లను ఏరి పారేయాలనుకున్న ఆఫ్ఘన్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తాంబూలాలిచ్చాం, తన్నుకు చావండి అన్నట్లుగా మీకు ఆయుధాలిచ్చాం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని పక్కన నిలబడి చోద్యం చూసింది అమెరికా. చేతులు కాలిపోతున్నాయి. అక్కడే ఉంటే కనీసం పూనుకోవడానికి బర్ణాలు కూడా దొరకదని భావించిన అగ్రరాజ్యం మీ చావు మీరు చావండి, మాకెలాంటి సంబంధం లేదని సందు చూసుకుని సైలెంట్గా ఎస్కేప్ అయింది. నమ్మిన వారిని నట్టేట ముంచిపోవడం అమెరికాకు వెన్నతో పెట్టిన విచ్చే. వియత్నాం మొదలు ఎన్నో దేశాలు అమెరికా బాధితులే. ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని కూల్చేసి తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు. ఆగస్టు 15, 2021న తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. పస్తూన్, ఇస్లామిక్ తెగల గ్రూపులు కలిసి తాలిబాన్లుగా ఏర్పడిన సంగతి తెలిసిందే. వీరి మధ్య అంతర్గతంగా ఇబ్బందులున్న గత 3 ఏళ్లుగా ఆఫ్ఘనిస్తాన్ను పరిపాలిస్తున్నారు. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. తాలిబాన్ ప్రభుత్వానికి అంతర్జాతీయ సమాజం మద్దతిస్తుందా అన్నది పక్కన పెడితే, ఇస్లామిక్ దేశాలపై ఇజ్రాయెల్ దాడుల దృష్ట్యా తాలిబాన్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అమెరికాను అడ్డుకున్న విధంగానే ఇజ్రాయెల్ను కూడా అడ్డుకునేందుకు వీరేమైనా ప్రయత్నాలు కొనసాగిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో ఆఫ్ఘన్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? ఈరోజు స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. పశ్చిమాసియా, గల్ఫ్ దేశాల్లో ఇప్పుడు ఒక్కటే చర్చ. ఈరోజు ఏం జరిగింది, రేపు ఏం జరగబోతుంది, ఎటువైపు నుంచి ఎవరు దాడులు చేస్తారు, చేస్తే వాటి నుంచి ఎలా బయటపడాలి, ఎలా ప్రజలను రక్షించుకోవాలి, ఎలా శత్రువులను ఎదుర్కోవాలి, ఇదే ఇప్పుడు పశ్చిమాసియాలోని ఇస్లామిక్ దేశాల్లో ఉన్న ఆందోళన. కునికేయాలంటే భయపడుతున్నారు. రాత్రిపూట నిప్పుల వర్షం కురుస్తుందేమో అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఆకాశం వైపు చూస్తున్నారు. ఇజ్రాయిల్ చేస్తున్న దాడులతో గాజా, లెబనాన్ దేశాలు అట్టుడికిపోతున్నాయి. ఇస్లామిక్ దేశాలపై యుద్ధం చేయాలని చూస్తూ ఊరుకోబోమని, ఇజ్రాయిల్ అంతు చూస్తామని ఇప్పటికే ఇరాన్ హెచ్చరించింది. గాజాలోని హమాస్ దళాలు మరోసారి ఇజ్రాయిల్పై దాడులు చేశాయి. దీంతో అక్కడ మరోసారి ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. లెబనాన్లోని హిజ్బుల్లా సైతం ఇజ్రాయిల్పై దాడులు చేసేందుకు నడుం బిగించింది. హిజ్బుల్లాకు ఇరాన్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఇటీవలే ఇరాన్ దాదాపు 180 క్షిపణులను హిజ్బుల్లాపై ప్రయోగించింది. 3 వైపుల నుంచి దాడులతో ఇజ్రాయిల్ అట్టుడికిపోతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు అందరినీ మరో భూతం భయపెడుతుంది. అదే తాలిబాన్. తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించాలని చాలా కాలంగా ఫైట్ చేస్తుంది. ఆఫ్ఘన్లో తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తిస్తే అంతర్జాతీయంగా తమకు గుర్తింపు లభిస్తుంది. దేశాన్ని అభివృద్ధి చూసుకునేందుకు అవకాశం దొరుకుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాలిబాన్ ప్రభుత్వానికి మద్దతు లభిస్తుందా అంటే చెప్పడం కష్టమే. దీని వెనుక అనేక కారణాలున్నాయి.
1990 దశకంలో తాలిబాన్లు ఒకసారి ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలోకి వచ్చారు. కొత్త బిచ్చగాడు పొద్దరగడు అన్నట్లుగా అధికారంలోకి రాగానే వారి ప్రతాపం చూపించారు. దీంతో పాపం ఆఫ్ఘన్ ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఇదెక్కడి ప్రభుత్వం రా నాయనా అని లబోదిబోమన్నారు. సాధారణ ప్రజాప్రభుత్వం అయితే కూల్చేదురు, కానీ అక్కడ ఉంది ఉగ్రవాద ప్రభుత్వం. వాళ్ళని కదిలించాలంటే సామాన్యుల వల్ల కాదు. అప్పట్లో ఈ తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించింది యుఏఈ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ మాత్రమే. ఎందుకంటే ఈ 3 దేశాలు ఆఫ్ఘనిస్తాన్కు సరిహద్దుగా ఉన్నాయి. గుర్తించకుంటే ఏమవుతుందో అనే భయం. పాకిస్తాన్తో సుమారు 2600 కిలోమీటర్ల బోర్డర్ను కలిగి ఉంది ఆఫ్ఘనిస్తాన్. ఇరాన్తో 900 కిలోమీటర్ల బోర్డర్ను షేర్ చేసుకుంటుంది. అయితే ఇరాన్ అంత సామాన్యంగా తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తిస్తుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే షియాలకు సున్నీలకు ఎప్పటి నుంచో వైరం ఉంది. ఇరాన్ పాలకులు షియాలు, తాలిబాన్ పాలకులు సున్నీ తెగకు చెందినవారు. ఇదే ఇక్కడి వైరం. ఈ 2 తెగలకు అస్సలు పడదు. మరో శత్రువును ఓడించడం కోసం 2 శత్రువులు కలవడంలో ఆశ్చర్యం ఉండకపోవచ్చు. ఇరాన్కు ఎవరు సపోర్ట్ చేస్తే వారితో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉంది. గెరిల్లా యుద్ధాలు చేయడంలో తాలిబాన్లు నేర్పరులు. అగ్రరాజ్యం అమెరికాకు ముచ్చెమటలు పట్టించారు. 1990 తర్వాత నుంచి 2021 వరకు దాదాపు 3 దశాబ్దాల పాటు అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్లను పూర్తిగా అంతమొందించలేకపోయారు అంటే అర్థం చేసుకోవచ్చు. అయితే తాలిబాన్లు ఇప్పుడు యుద్ధాన్ని కోరుకోవడం లేదు, గుర్తింపు కోసమే పోరాటం చేస్తున్నారు. తాలిబాన్ కొత్త ప్రభుత్వాన్ని గుర్తించే విషయమై అమెరికా, ఇతర దేశాలు ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఖతర్లోని తాలిబాన్ల రాజకీయ సంప్రదింపుల కార్యాలయంలో అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్తో పాటు పలు దేశాలు సంప్రదింపులు జరుపుతున్నాయి. అయితే చైనా, రష్యాలు ఇప్పటికే తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నట్లు పరోక్షంగా సంకేతాలు పంపాయి. నాటో శాశ్వత సభ్యత్వం కలిగిన ఈ 2 దేశాలు ప్రత్యక్షంగా గుర్తిస్తున్నట్లు ప్రకటిస్తే తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు మరికొన్ని దేశాలు ముందుకు రావచ్చు. ఆఫ్ఘనిస్తాన్తో ఉజ్బెకిస్తాన్, చైనా, తజికిస్తాన్, తుర్కిమనిస్తాన్తో భౌగోళిక సరిహద్దులు ఉన్నాయి. ఆయా దేశాల్లో ఆఫ్ఘనిస్తానీలు శరణార్థులుగా ఉన్న సంగతి ప్రపంచానికి తెలుసు. 1990లో తొలిసారి తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించిన పాకిస్తాన్ ఇప్పుడు ఆ విషయంలో వెనక్కి తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ గుర్తిస్తే అంతర్జాతీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే చైనా, రష్యాను గుర్తించేందుకు సిద్ధంగా ఉండడం వెనుక వారి అవసరాలే ఉన్నాయి. గ్యాస్, చమురు రవాణా ఆఫ్ఘన్ ప్రాంతం నుంచి చేయాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు సిద్ధపడుతున్నాయి. తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించకపోవడం వెనుక మరో కారణం ఉంది. తాలిబాన్ అన్నది ఒక తెగతో కూడిన సంస్థ కాదు. ఇందులో సున్నీ, పష్తూన్,
ఉజ్బెకి, తజ్కి, బాలూచి, హజారా అనే తెగలు ఉన్నాయి. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే దానిని దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి. కానీ ఒక్కో ప్రాంతంలో ఒక్కో తెగకు పలుకుబడి ఉంది. ఈ తెగ నాయకులు ఆమోదిస్తేనే అక్కడ ఆ పథకం అమలవుతుంది, లేదంటే అక్కడితో ఆగిపోతుంది. ఇది దేశాభివృద్ధికి ఏమాత్రం సమంజసం కాదు. ఒకవేళ తాలిబాన్ రాజకీయ పార్టీగా గుర్తింపు పొందినా శాసనాలను అమలు చేస్తారనే గ్యారంటీ లేదు. అంతర్జాతీయంగా ఆమోదం లభించకుంటే తాలిబాన్లు ఉగ్రవాదులుగా మరోసారి తమ విశ్వరూపం చూపించే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న సమయంలో ఇరాన్ తాలిబాన్లతో చేతులు కలిపే అవకాశం లేకపోలేదు. ఈ ఇద్దరు కలిస్తే ఇజ్రాయెల్కు కొంత ఇబ్బంది. ఇజ్రాయెల్కు మాత్రమే కాదు, అటు తాలిబాన్ను వ్యతిరేకిస్తున్న అరబ్ దేశాలకు కూడా కంటి మీద కొనుక్కుండదు. ఆటం బాంబులా ఎప్పుడు పేలుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అమెరికా మిత్ర దేశాలపై పగ తీర్చుకుంటామని తాలిబాన్ నాయకులు ప్రకటన చేసినా చేయొచ్చు. ఇజ్రాయెల్తో ఇప్పటి వరకు తాలిబాన్లకు విరోధం లేదు. ఇరాన్తో చేతులు కలిపితేనే ఇబ్బంది. ఇరాన్తో చేతులు కలపకుండా ఉండాలి అంటే తాలిబాన్ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాలి. ఇది సాధ్యమైన పనేనా? కాలమే నిర్ణయించాలి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.